మార్క్ మై వర్డ్స్, ఎవరి సపోర్ట్ అవసరం, గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు. వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ మరి జనసేన పరిస్థితి ఏంటి? వై నాట్ 175? వై నాట్ 175ని వై నాట్ 21 అని సీరియస్ గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వై నాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడగొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వై నాట్ 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది టోటల్ గా? నెక్స్ట్ నెంబర్ సార్. అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అంటే 14 చోట్ల, ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి జనసేన ప్లే చేయండి సార్, ఒకసారి జనసేన ప్లే చేయండి బ్యాక్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ. ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్ లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుందంటే 18 సీట్లు. అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్తున్నారు. ఇక మీదట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేనని. నెక్స్ట్ నెక్స్ట్ సో ఏపీ పార్లమెంట్ సీట్లో 25 సీట్లు పోటీ చేసిందండి. మార్క్ మై వర్డ్స్, మీరు రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక చూడండి, ఒకటేమో తప్పైనా పర్లేదు, రిజల్ట్స్ వచ్చాక చూడండి. అంటే ఒక్కొక్క పార్లమెంట్కి మీకు 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు తీసుకోండి. 7 నియోజకవర్గాలు ఒకటి తప్పైనా పర్లేదు, యాక్సెప్ట్. 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్లమెంట్లో 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు మీకు ఉండవు. మొత్తం పార్లమెంట్లో 25 పార్లమెంట్ తీసుకోండి. ఎక్సెప్ట్ నేను ఒక దాంట్లో రాంగ్ అవ్వచ్చు, ఆప్షన్ తీసుకుంటున్నాను, బట్ 25 కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నామంటే ఏ ఒక్క పార్లమెంట్లో కూడా 4 నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ 7 4 నియోజకవర్గాలు మేము ఖచ్చితంగా గెలుస్తామని రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి. అప్పుడు కేకే మీద కామెంట్ చేయడానికి, కేకే మీద గురి పెట్టేదానికి, కేకే అమ్ముడు పోయేదని చెప్పేదానికి మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్ కోటమి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు 25కి 25 పార్లమెంట్ సీట్లు, అటు 17 సీట్లు టీడీపీ గెలుచుకుంటే 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల మేము జనసేన గెలుచుకుంటే పోటీ చేస్తున్నటువంటి మిగతా 6 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచడానికి ఉన్న అవకాశం 100% ఉందండి. మార్క్ మై వర్డ్స్, 25 పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో కంప్లీట్గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దీంట్లో ఒక నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పగలిగేది ఏంటంటే మీకు 7 నియోజకవర్గాల్లో ఏ 4 నియోజకవర్గాలు దాటిన పార్లమెంటు ఒక్కటి కూడా కనపడదు. ముందుకు ఒక మాట వస్తే వెనక్కి తీసుకునేదంటూ ఉండదు. అందుకే క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. దీంట్లో అటు ఇటు స్లైడ్ తీసుకునేది లేదు. మన పని మనం చేసుకుంటూ పోతుండే. నెక్స్ట్ స్లైడ్ సార్. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి 14 సీట్లు ఏంటి, మరి ఇంకో ఏంటి, ఇది 6+8 చేశారు. ఏంటంటే మేము ఎంతో ఆలోచించి ఖచ్చితంగా గెలిచే సీట్లని లెక్కేస్తే ఈ 6 చోట్ల వచ్చింది సార్. 6 చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉందని వచ్చింది. అంటే సార్ పాస్ పెట్టగలిగితే మొత్తం వచ్చాక పాస్ పెట్టండి సార్, టఫ్ ఫైట్స్ వచ్చాక పాస్ పెట్టండి, పాస్. సో ఖచ్చితంగా ఇది చూడండి సార్, మీకు ఎలా వేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓవరాల్గా ఒక 22 నియోజకవర్గ 23 నియోజకవర్గాలకు వచ్చాయి. దాంట్లో
డివైడ్ చేస్తే ఖచ్చితంగా క్లారిటీగా ఈ 6 సీట్లు కన్ఫామ్ కనపడ్డాయి మాకు. ఎర్రగొండపురం, పొంగనూరు, బద్వేలు, పులివెందుల, ఆదోని, ఆలూరు ఇవి కన్ఫామ్ సీట్లుగా కనపడ్డాయి. అంటే ఖచ్చితంగా క్లారిటీగా ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది అనమాట. అదే టఫ్ ఫైట్లకు వస్తే అంటే చాలా ఇప్పుడు ఇక్కడ 11 మండలాలు ఉంటాయి, 11 మంది పోటీ చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంటుంది అక్కడి నుంచి సర్వే చేయడం కానీ, డేటా తెచ్చుకోవడం కానీ. ఓవరాల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా గూడెం వేస్తారు. సో అలాగే తుని మనకు చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. ఆత్మకూరు, సర్వేపల్లి ఈ వందు నాకు కొంత డౌట్లు ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ. లెట్స్ సర్వేపల్లి కూడా వచ్చేసింది, ఆత్మకూరు కూడా వచ్చేసింది. అట్లాగే చంద్రగిరి బాగా ఏముందో ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాక చంద్రగిరి కూడా గెలిచారు. సో ఈ టఫ్ ఫైట్లన్నీ నేను సహకరించి సానుకూలతతో మొత్తం సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉందని బాగా క్షుణ్ణంగా ఆలోచించి వేస్తే 14 సీట్లు వచ్చేయండి. మీకు క్రిస్టల్ క్లియర్ మేము ఏ నియోజకవర్గాలు ఏమే వేసామో ఎలా ఉన్నాయో ఓపెన్గా డిస్కస్ చేసి చెప్తున్నాం. ఓవరాల్గా 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గాలు సార్. నెక్స్ట్ సార్, మరి టీడీపీ గెలుచుకునే 133 స్థానాలు ఇక్కడ చదవాలంటే ఖచ్చితంగా నాకు రేపు మార్నింగ్ అయిపోతుంది సార్. మీకు ఆబ్వియస్గా కంప్లీట్గా ప్రెస్కి రిలీజ్ చేస్తాం, చెప్తాం. సో ఓవరాల్గా 133 నియోజకవర్గాలు బ్యాలెన్స్ నియోజకవర్గాలని క్లియర్గా చెప్తాం. నెక్స్ట్ సార్, అలాగే జనసేన చెప్పాల్సిన అవసరం లేదు. పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో 21 కోట్ల పోటీ చేసినారు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, రైల్వే కోడ్లో గెలవదు, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ గెలవదు, పాలకొండలో ఎవరు ఓటేస్తారు, ఎస్టీ నియోజకవర్గం కదని. పాలకొండ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకొక దగ్గరైనా ఇది ఎక్కడైనా సరే ఆబ్వియస్గా కన్ఫర్మ్ ఉన్న నియోజకవర్గం అందరికీ తెలుసు. 21 చోట్ల పోటీ చేసిన నియోజకవర్గాలు, అది నెల్లిమర్ల కావచ్చు, పాలకొండ కావచ్చు, విశాఖపట్నం సౌత్ కావచ్చు, అనకాపల్లి కావచ్చు, పెందుర్తి కావచ్చు, యలమంచికల్లు కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రోడ్డు కావచ్చు, రాజానగరం కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజోలు కావచ్చు, గన్నవరం కావచ్చు, భీమవరం కావచ్చు, నర్సాపురం కావచ్చు, తాడపల్లిగూడెం కావచ్చు, ఊటూరు కావచ్చు, పోలవరం కావచ్చు, అవనగడ్డ కావచ్చు, తిరుమల కావచ్చు, తిరుపతి కావచ్చు, కోటూరు కావచ్చు, ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర వైనాట్ 175 వైనాట్ 21 వాళ్ళు సీరియస్గా తీసుకుని 21 చోట్ల గెలవగలిగారు. ఖచ్చితంగా 21 చోట్ల గెలిచేదానికి 100% జనసేనకి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లైవ్. బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 నియోజకవర్గాల్లో హెచ్చర్ల, విశాఖపట్నం నార్త్, అనపర్తి, కైకలూరు లాస్ట్ మినిట్లో గెలవలేరు అనుకున్నారండి చాలా మంది. విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. కానీ చివరికి ధర్మవరం కూడా కైవసం చేసుకునేకి 100% ఆస్కారం ఉంది. అవుట్ ఆఫ్ 10 7 సీట్లు లాస్ట్ మినిట్లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో, యాడ్ అవడంతో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఓవరాల్గా కులాల వారీగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి ఏంటంటే, దుస్థితి అని ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఈ కులం వాళ్ళు ఇట్లా ఓట్లు వేస్తున్నారు, ఈ కులం దీనికి డిస్కస్ చేసుకునే పరిస్థితులు అది దారుణ విషయం. బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్, బట్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎస్సీలో 80% మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి, 20% కూటమి వైపు మళ్ళారని మాకు అర్థమవుతుంది. అలాగే ఎస్టీ నియోజకవర్గాల్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, 30% మంది అట్టున్నారు. ముస్లిమ్స్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఇస్తే 30% మంది స్టిల్ బీజేపీకి ఇస్తే ఎవరు ఓట్లేరు అంటుంటారు కదండి. బట్ స్టిల్ మనకు లోకల్గా కనెక్టెడ్గా ఉంటారు ఆ లోకల్ ప్రజలు. అంటే అలా షాప్ ఓపెన్ చేస్తున్నాం తోడ మంచి రోజు చూసి చెప్పు అంటారు. అంటే లోకల్గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీలకు సంబంధం లేదు. ప్లస్ బీజేపీకి అగెనిస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీ అందరూ బీజేపీ సపోర్టే. సో 30% స్టిల్ కూటమి వైపు మొగ్గగలిగారు. ఇక క్రైస్తవులు, క్రిస్టియానిటీలో 80% to 20% అంటే 80% ఉంటే 20% అలా ఉన్నారు. కాపులో వన్ సైడ్గా ఉంది, 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% అంటే కాపుకి నేస్తాం లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మొబ్బు చెప్పలేదు. కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము అటు ట్రావెల్ అవుతారని 90% కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే కమ్మ కులస్తులు 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఇంకా కూటమి వైపు ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, బట్ రౌండ్ ఫిగర్లో ఒక దగ్గర ఆగాలి కాబట్టి 90% వేసాం. అలాగే బీసీ ఎక్కువ మంది డిస్కస్ చేసేది ఏంటంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి, ఈ కులం వాళ్ళకి అసలు బీసీలు ఎట్టున్నారు. బీసీ అనేది ఒక కులం, ఒక గ్రూప్ కాదండి, ఒక గ్రూప్ గా వచ్చే ఆలోచన ఎటువైపు సరళ ఉంటే అటువైపు మొగ్గు చూపేదానికి ఉంటుంది. చాలా తక్కువ నెంబర్ వేసాం, బట్ స్టిల్ రౌండ్ ఫిగర్ గా మీకు అర్థం చేసుకునేదానికి బీసీలు 40% వైఎస్ఆర్సీపీకి ఇస్తే మెజారిటీ శాతం మోర్ దెన్ 65% కావచ్చు. సో మెజారిటీ శాతం 60% ఓవరాల్ గా కూటమి వైపే మొగ్గు చూపారు. అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపే మొగ్గు చూపారు. లాస్ట్ టైం బీసీలు అధిక శాతం
ఓట్లేశారు. ఈసారి బీసీలో అధిక శాతం కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే రెడ్డీస్లో అంటే ఏంటండి ఇక్కడ 10% 90% రావాలి, 10% రావాలి అంటే రెడ్డీస్లో కూడా ఒక 20%. సారీ మీకు ఈ లైన్ ఏదండి అర్థం కావట్లేదు. తప్పబడింది సార్, రివర్స్ పడింది. సో రివర్స్గా ఉంది. సో రెడ్డిస్ అధిక శాతం ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ ఉన్నారు. కూటమి వైపు ఒక 20% అలా ఉండొచ్చండి. వైశ్యాస్ 20% ఇలా ఉంటే 80% అలా ఉన్నారు కూటమికి. అలాగే బ్రాహ్మణ 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఉన్నారు. ఓవరాల్గా ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఓట్ బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 38.8% అంటే అరౌండ్ 40 రౌండ్ ఫిగర్లు వేస్తున్నాం మనం, చిన్న చిన్న గుర్తుపెట్టుకోవడం. ఓవరాల్గా 40% ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఉంటే 60% ప్రజలు కూటమి వైపు మొగ్గు చెప్పారు. అంటే డిఫరెన్స్ మీకు 15 నుంచి 20% వెళ్ళిపోతుంది. కాబట్టి మొత్తం దాంట్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది. లాస్ట్ టైం 10% ఉంటే ఒక రకంగా వస్తుంది, 20%కి వెళ్తే ఇంకో రకంగా వస్తాయి. సో డిఫరెన్స్ ఏంటంటే స్టిల్ దే ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. ఆ పీపుల్ 35% మొత్తం కూటమి కట్టేసింది కదా, మొత్తం క్లీన్ స్వీప్ చేసాం కదా కాదు. స్టిల్ అరౌండ్ 40% ఆఫ్ పీపుల్ అరౌండ్ 35 కావచ్చు 40 కావచ్చు మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ 50% కూటమి వైపు మమ్మల్ని లేదు. సో పర్సంటేజ్ ఓట్ బ్యాంకింగ్ లో ఇంత డిఫరెన్స్ వచ్చేసరికి, హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్ అంత వస్తున్నాయి. కానీ ఒక సైడ్ క్లీన్ స్వీప్ చేసేసి తుడిచిపెట్టుకోపోయింది, ఈసారి మన రాజ్యమే మనం కూడా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే రేపు ఇదే పర్సంటేజ్ ఇటు పడితే అటు పడుతుంది, అంతే తేడా. ఎస్ నెక్స్ట్ సార్. సో మొత్తం పోలైన ఓట్లు 3,33,40,560 ఓట్లు పోలైనవి సార్. మొత్తం పోలైన ఓట్లు ఉరామరిగా మనకు 3,33,40,560 ఓట్లు పోలేవి. సో దీన్ని మీకు ఇందాక వేసిన పర్సంటేజ్ చూసుకుంటే 1,94,04,206 మంది, 1,94,00,000 మంది. అలాగే 38% మీకు వైఎస్ఆర్సీపీ వేసుకుంటే 1,29,36,137. అంటే దాదాపుగా ఇద్దరి మధ్య తేడా 60 లక్షలకి వెళ్ళిందండి. 60 లక్షల ప్రజలు ఇటు కాదని ఇటు వేశారు కాబట్టి అంత హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది. లాస్ట్ టైం డిఫరెన్స్ అరౌండ్ 30 లక్షలు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో 30 లక్షలు వచ్చింది. అంటే 60 లక్షల మంది ప్రజలు ఇటు వేశారు కాబట్టి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్, ఇంత హోల్ మొత్తం మీద హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు. సో దాని యొక్క ఫలితాలే జనసేన పోటీ చేసిన 21 సీట్లు గెలవడం, అలాగే టీడీపీ పోటీ చేసిన దాంట్లో 133 సీట్లు గెలవడం, అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 సీట్లు 7 సీట్లు గెలవడం, అలాగే చివరికి సిట్టింగ్ గవర్నమెంట్ 151 సీట్లు ఉంటే 100 పోతే 50 గెలవ్వా, 50 పోతే 100 గెలవ్వా, ఇలా ఉండదండి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఓట్లు వేసేవాడు నా నియోజకవర్గం మొత్తం నియోజకవర్గాలు ఓడించాలని ఓటేయడు. వాళ్ళకున్న పర్స్పెక్టివ్లో ఆ నియోజకవర్గంలో అతను ఫీల్ అయ్యే దాని మీద వేస్తారు. కానీ అలా ఎక్కువ మంది ఫీల్ అయితే అన్ని నియోజకవర్గాలు అదే ఎఫెక్ట్ కనబడుతుంటుంది. అది 14 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు. సో మనం ఇంత గంటాపదంగా కాన్ఫిడెంట్గా చెప్పేదానికి, ఎంత అంచనా వేసి ఒక నెంబర్, సింగిల్ నెంబర్ మీ ముందు ప్రజెంట్ చేసేదానికి ఒకసారి ఊహించండి మీరు. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా ఆ ఒక స్లైడ్ ఏంటి సార్, ఓవరాల్గా లాస్ట్ ఫైనల్ నెంబర్ టీడీపీకి బీజేపీకి జనసేనలో ఓవరాల్ ఫైనల్ ఆ స్లైడ్ ఏంటి? ఇది కదా సార్, ఇది కదా దీని ముందు. అంటే ఇలా ఫైనల్గా వచ్చిన నెంబరు ఇది కదా సార్, ముందు నెంబరు ముందు దీని ముందు సార్. దీని ముందు సో గంటాపరంగా చెప్తుంది ఏంటంటే ఓవరాల్గా అసెంబ్లీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎటువంటి కనీ విని ఎరుగని డిఫరెన్స్ ఓట్ బ్యాంకింగ్తో కూటమి గెలుపొందుతుంది. అందులో ప్రధానంగా టీడీపీ తను పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో 133 నియోజకవర్గాలు గెలవడం అంటే ఒక 2 సంవత్సరాల ముందు ఈ మాట చెప్తే నర్ర మానవుడు ఎవడు 100 సీట్లు దాటేదానికి మొత్తం కూటమి కట్టిన ఆస్కారం లేదు. బట్ మనం దీని నుంచి ఒక పాఠం నేర్చుకో, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే కాదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, అది టీడీపీ చేసినా వైసీపీ చేసినా ఎవరు చేసినా వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కానీ కేవలం స్కీమ్స్ మాత్రమే
కేవలం స్కూల్స్, రోడ్స్, హాస్పిటల్స్, కరప్షన్, మంచి మినిస్టర్స్, మంచి వసతులు లేకపోతే ఉద్యోగాలు ఇవి కల్పించాలి అన్న కోరికతో అటు ఇటు మారుతున్నారు. కానీ ప్రజల హోప్స్ మటుకు ఎప్పటికీ ఉంటున్నాయి. ఖచ్చితంగా అవి నిలబెట్టుకున్న వాళ్ళే లాంగ్ రన్ 5 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయినా ఎవరిని ఓడించరండి. మీరు పెరిగిన ఓట్ బ్యాంకింగ్ పెరిగినా వాళ్ళే ఉంటారు, ఓట్ బ్యాంకింగ్ తగ్గినా వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు ముఖ్యంగా కారణంగా వాటికి కావాలనుకున్న కోరిక యాంటీ కరప్షన్ గా ఉండి స్ట్రాంగ్ గా నిలబడి ఈ కుల మతాలను డివైడ్ చేసి, ఈ ఓట్ బ్యాంకింగ్ డివైడ్ చేసి, ఈ కులం వాళ్ళు వాళ్ళకేస్తారు, ఈ కులం వాళ్ళు వాళ్ళకేస్తారు, ఈ కులం వాళ్ళు ఎక్కువ మంది మనకేస్తున్నారని చెప్పి ఆ కులాల సమీకరణాలను బట్టి ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేసుకుని లాంగ్ టర్మ్ గా ఆ కులాలను అలాగే ఉంచేసి అనగదొక్కేటట్టు చేస్తే చివరికి ఏ పార్టీ అలాగే దుస్థితి ఉంటుంది. ఈసారి వైఎస్ఆర్సీపీకైనా రేపు కూటమికైనా సేమ్ లైన్ లో ట్రావెల్ చేస్తే నెక్స్ట్ మన ప్రెస్ మీట్ లో నెక్స్ట్ మీటింగ్ లో మనం ఇదే మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇదండి కేకే సర్వేస్ నుంచి వచ్చే ఆఖరి మాట. పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో 133 సీట్లు టీడీపీ గెలిచిన ఆస్కారం ఉంది. వైనాట్ 175 అని, వైనాట్ 21 అని జనసేన చాలా సీరియస్ గా తీసుకున్నారు. అర్థం చేసుకోలేకపోయింది వైసీపీ. వైనాట్ 21 పోటీ చేసిన 21 స్థానాల్లో బలంగా తొడకొట్టి మీసాలు తిప్పి 21 చోట్ల జనసేన గెలిచిన 100% ఆస్కారం ఉంది. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాలు కైవసం చేస్తున్న ఆస్కారం ఉంది. ఇకపోతే 151 స్థానాలతో మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీ ఈ రోజు 14 చోట్ల అంటే దాదాపు 20 స్థానాల లోపు దిగబడింది, అంటే దిగాల్సి వచ్చింది. తను చెల్లిన ప్రయాణం అలా ఉంది. కేకే సర్వీస్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి, కేకే సర్వీస్ ని నమ్ముతున్న వాళ్ళకి, కేకేని బిలీవ్ చేస్తున్న వాళ్ళకి ఒకటే సవాలండి. భూమి కింద పైకి తిరిగినా, పైకి కిందకి వెళ్ళినా, లేదా ఇలా అటు తిప్పినా ఇటు తిప్పినా కానీ మీరు కేకేని కొనాలనుకున్నా, కేకేని కించపరచాలనుకున్నా అది ఈ జన్మలో సాధ్యం కాదు. మేము వేసే ప్రతి నంబరు జెన్యూన్ గా అలాగే ఉండాలని, రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ ప్రెజెంట్ చేసే రిజల్ట్స్ కూడా మీరు నివ్వెరపోయే విధంగా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఉంటుందని నమ్ముతూ అభిమానిస్తున్నటువంటి, ఆదరిస్తున్నటువంటి ప్రజలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, నా అభిమానులకు, లేదా నా ఫ్రెండ్స్కు, శ్రేయాస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక మీలాగే కామన్ మ్యాన్, ఒక నిజాయితీగా నిబద్ధతతో చేసుకుంటూ ఈ సంస్థను ఇంత ముందుకు తీసుకెళ్తూ దీన్ని దేశవ్యాప్తంగా ఇంత బ్రాండ్గా దేశ విదేశాల్లో ఫాలో చేస్తున్నటువంటి ప్రజలందరికీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్టేజ్ మీద లేను, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి.